నమస్తే, వెల్కమ్ టు యోయోటీవీ. ఏపీలో కూటమి ప్రభుత్వం ప్రతి నిర్ణయం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. ప్రజల మెప్పు పొందే విధంగా ఉంటుంది. ఇందుకు ఉదాహరణ కొద్ది రోజుల కిందట డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఓ ఐఏఎస్ అధికారిని ఇతర రాష్ట్రం నుంచి రప్పించడమే. ఆ రాష్ట్రంలో ఆ ఐఏఎస్ చేసిన మంచిని గుర్తించి సొంత రాష్ట్రానికి రప్పించారు. ఇదిలా ఉంటే మంత్రి నారా లోకేష్ కూడా తాజాగా ఇలాంటి నిర్ణయమే తీసుకున్నారు. లోకేష్ ఓఎస్డీగా కడప జిల్లా నుంచి ఏరి కోరి ఓ యంగ్ ఆఫీసర్ను నియమించుకున్నారు. సమర్థవంతమైన ఆఫీసర్గా పేరుండటంతో ఆకుల వెంకటరమణను ఓఎస్డీగా ఎంపిక చేసుకున్నారు. ఇప్పటికే ప్రభుత్వంలో యువతకు ప్రాధాన్యత దక్కటం వెనుక లోకేష్ ఉన్నారనే మాటలు వినిపించాయి. ఈ క్రమంలోనే ఆయన ఓఎస్డీ ఎంపిక కూడా ఆ దిశగానే సాగిందని తెలుస్తోంది. ఆకుల వెంకటరమణను నారా లోకేష్ తన ఓఎస్డీగా నియమించుకున్నారు అంటే ఆయనలో ఏదో ప్రత్యేకత ఉండే ఉంటుందన్న చర్చ జరుగుతోంది. ఆకుల వెంకటరమణ ప్రకాశం జిల్లా మార్కాపురానికి చెందిన శ్రీరాములు లక్ష్మీ నరసమ్మల కుమారుడు. వెంకటరమణది సాధారణ మధ్యతరగతి కుటుంబం. మొదటి నుంచి చదువులో చురుకుగా ఉండే వెంకటరమణ బీటెక్ పూర్తయ్యాక ఓ ప్రముఖ ఎలక్ట్రానిక్ సంస్థలో సర్క్యూట్ డిజైనర్ ఇంజనీర్గా ఉద్యోగం సాధించారు. ఆ తర్వాత ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతో ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నించారు. ఏపీపీఎస్సీ గ్రూప్ 1కు మొదటిసారిగా 2011లో హాజరు కాగా ఇంటర్వ్యూ వరకు వెళ్లారు. కానీ అది రద్దయింది. అనంతరం 2012లో ఎగ్జామినేషన్ నిర్వహించగా అందులో వెంకటరమణ టాపర్గా నిలిచి అందరి దృష్టిని ఆకర్షించారు. మొదట తూర్పుగోదావరి జిల్లాలో ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్గా పనిచేసిన ఆయన గిరిజన ప్రాంత ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందించడంలో తనదైన మార్కు వేశారు. అందుకుగాను ప్రభుత్వం చేత అభినందనలు అందుకున్నారు. అనంతరం అక్కడి నుంచి కడప జిల్లా బద్వేల్కు ఆర్డీఓగా బదిలీపై వెళ్లారు. అక్కడ కూడా సమర్థవంతమైన అధికారిగా పేరు సంపాదించారు. ఈ నేపథ్యంలో సమర్థవంతమైన యువ ఆఫీసర్ల వెతుకులాటలో ఉన్న లోకేష్ను వెంకటరమణ ప్రొఫైల్ ఆకట్టుకుంది. దీంతో ఈ యువ ఆఫీసర్ను లోకేష్ తన ఓఎస్డీగా నియమించుకున్నారు.